హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో. నమస్కారం గురుగారు. ఓం శ్రీమాత్రే నమః. గురుగారు, జూలై 16 నుంచి ఆగస్టు 16 వరకు సూర్యగ్రహం కర్కాటక రాశిలో ప్రవేశించడం వల్ల ద్వాదశ రాశిలో ఒకటైన ధనుసు రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందనేది తెలియచేయండి. అమ్మ, యాక్చువల్లీ ధనుస్సు రాశి వారికి ఈ నెల రోజులు సూర్యగ్రహ బలము చాలా తక్కువని చెప్పుకోవాలమ్మా. ఎందుకంటే ఇప్పటి వరకు సూర్యుడు సప్తమ రాశిలో ఉండి వీరికి చేసే వ్యాపారాల యందు, అట్లాగే తండ్రి గారికి సంబంధించినటువంటి ఆరోగ్య విషయంలోనూ, ముఖ్యంగా ఉద్యోగ సంబంధిత విషయాలలో, వివాహ సంబంధిత విషయాలలో, భార్యాభర్తలకు సంబంధించిన విషయాలలో అన్నీ చాలా వరకు నెగిటివ్గా ఉన్నటువంటి వీరికి ఇప్పుడు అష్టమ రాశిలో కర్కాటక రాశిలో ఈయన కర్కాటక పుణ్యకాలము అంటారు. అంటే మనకి కర్కాటక రాశిలో సూర్యుడు ప్రవేశించినప్పుడు దక్షిణాయన పుణ్యకాలం వస్తుంది. ఇక్కడ ఏంటంటే కొంచెం నెగిటివిటీ ఎక్కువగా ఉంటుంది. అష్టమ రాశిలో ఎప్పుడైతే రవి ఉంటాడో ఆరోగ్య భంగము, అట్లాగే తండ్రి గారికి సంబంధించినటువంటి వైద్యపరమైనటువంటి విషయాలలోనూ కొంచెం జాగ్రత్తగా ఉండకపోతే ధనము కూడా సౌఖ్యము లోపిస్తుంది. అంటే ధనము ఎక్కువగా ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది హాస్పిటలైజేషన్ ద్వారా. ఎందుకంటే రవి పితృకారకుడు. అంటే మరి ఈయన అష్టమంలో ఉండటం ద్వారా ఏంటంటే ఒక్కోసారి ఆపరేషన్స్కి సంబంధించినటువంటి ప్రతికూల పరిస్థితులు కూడా కొంతమంది ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా జన్మజాతకాలలోనే యాక్టివేట్ అయినప్పుడే జరుగుతాయమ్మా. ఒక్కోసారి ఆకస్మికంగా గృహపరం అంటే పిత్రార్జిత సంబంధ విషయాలు ఉంటాయి కదా, వీటిల్లో కోర్టు సమస్యలు, ఎఫ్ఐఆర్లు నమోదు చేయటము, లేకపోతే ఒక రకంగా చెప్పాలంటే ప్రయాణాలకు సంబంధించినటువంటి కొన్ని ప్రతికూలతలు, వీరికి ఏదో రకంగా గవర్నమెంట్ వ్యవస్థల్లో ఉండేది ఏదైనా మనకి ఏదైనా ఇబ్బందులు వస్తే రక్షకబట్టలేక దాని తోడు ఏమైనా కుజుడు ఏమైనా బాగున్నాడా అంటే ఆగస్టు 2 నుంచి కంపల్సరీ కుజుడు కూడా ప్రభావం తీవ్రంగా ఉంటుంది. అంటే మనకి మాస ఫలితాలలో రవిగ్రహ ప్రభావము చాలా అత్యుత్తమమ్మ. కాబట్టి వీరి యొక్క ఆరోగ్యము, అట్లాగే తండ్రి గారి యొక్క ఆరోగ్యరీత్యా జాగ్రత్త పడాలి అంటే పూర్తిగా వీరు ఆదిత్య హృదయాన్ని ఎక్కువగా పారాయణ చేయాలి. ఓం నమో నారాయణాయ అనేటటువంటి అష్టాక్షరి మంత్రాన్ని పారాయణ ఎక్కువ చేస్తూ ఉండాలి. అంటే వీరు ఏ పని చేస్తున్నా దీన్నే ఎక్కువగా ఆరాధించాలమ్మ. ఎందుకంటే చేసే వృత్తి కావచ్చు, ఉద్యోగం కావచ్చు, గవర్నమెంట్ త్రూ ఉండేటటువంటి ఏ సమస్యలైనా సరే వీరి మీద పగబట్టినట్టుగా వీరికి ప్రిపేర్ అయ్యి ఉంటాయి. కాబట్టి ఈ నెల రోజులు కూడా వీరికి శ్రీమన్నారాయణ మూర్తి మాత్రమే రక్షగా ఉంటూ ఉండాలి. మరి ఆయన రక్షగా ఉండాలంటే వీరేదో ఒకటి ఆయన్ని తప్పిస్తూ ఉండాలి, తప్పిస్తూ ఉండాలి. ఎందుకంటే అమ్మ 9వ స్థానానికి అధిపతి అంటే సూర్యుడు పూర్వజన్మ సుకృతము, పూర్వజన్మ ఆర్జితము, పుణ్యమే కదా ఆర్జితం అంటే. అవన్నీ కూడా ఇక్కడ వీళ్ళకి పుష్కలంగా లభించట్ల. గురుడు ఉచ్ఛలో ఉన్నాడు అంటారు, గురుడు ఉచ్ఛలో లేడు, ఆల్రెడీ దాటిలిపోయాడు ఆయన, శని నక్షత్రంలో ఉన్నాడు. కాబట్టి గృహపరమైనటువంటి ఎన్నో అసౌకర్యకరమైన ఇబ్బందులు, మాతృ సంబంధిత అనారోగ్య సూచనలు, ఎక్కువగా వైద్యాలయాలకు వెళ్ళటము, దాని పరమైనటువంటి మానసిక వేధ, ఉద్యోగాదుల్లో వీరు అనుకున్నది ఒకటైతే జరుగుతోంది ఒకటి, ఆర్థిక సంక్షోభాలు, ఇవన్నీ కూడా ఇటు అర్ధాష్టమ శని, ముఖ్యంగా అర్ధాష్టమ శనితో పాటుగా ఇక్కడ రవి గురుడు యొక్క ప్రాబల్యం తగ్గటం. ఇప్పటి వరకు ఏదో ఆగస్టు 1 వరకు కుజగ్రహ బలం ఉంది కదా అంటే ఆగస్టు 2 నుంచి ఆయన సప్తమంలోకి వచ్చి వివాహ సంబంధిత విషయాలు. ఎందుకంటే అమ్మ ఇక్కడ కుజగ్రహము అనేటటువంటి సప్తమంలో ఉన్నప్పుడు వివాహ సంబంధ ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. దాని యందు జరుగుతుందా లేదా అనేటటువంటి సంక్షోభం బుధుడిస్తూ ఉంటాడు. ఎందుకంటే బుధుడు కూడా 7వ తారీఖు నుంచి మళ్ళీ అక్కడే ఉంటాడు. ఇది జూలై 7 నుంచి దాదాపుగా ఆగస్టు 5 వరకు కూడా ఆయన యొక్క సొంత రాశిలోనే ఉంటాడు. ఉన్నప్పుడు కుజుడు బుధుడు ఈ రెండు యొక్క సంఘర్షణ ఎలా ఉంటుందంటే ఏ పని చేద్దామన్నా, ముఖ్యంగా వివాహ స్థానం అది, మరి ఏ పని చేద్దామన్నా వీళ్ళ ఇష్టము అయిష్టంగా ఉంటుందా, లేకపోతే ఇబ్బందులు ఎదురవుతాయా, మోస్ట్ కన్ఫ్యూజన్ స్టేజ్ అంటారు. దాని ద్వారా ఏంటంటే దీంట్లో బంధువుల యొక్క ఇంటర్ఫీరెన్స్ ఎక్కువ ఉండే అవకాశాలు ఉంటాయమ్మ. కాబట్టి వీరి యొక్క సొంత నిర్ణయాలు, సొంత ఆలోచనలు మాత్రమే వీరికి కొంతవరకు అనుకూలంగా పనిచేయడానికి అవకాశాలు ఉంటాయి. పూర్తిగా ఆ విషయాలు ఏవి నెరవేరవమ్మ. వివాహ సంబంధాలు కానీ లేకపోతే వివాహ ఇతర సంబంధాలు కానీ వీరికి కోర్టు సమస్యల దాకా తీసుకువెళ్తాయి. న్యాయస్థానాలు, జడ్జిలు, లాయర్లు, ఇలాంటి వ్యవహారాలు, వాదోపవాదాలు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. వీళ్ళ ఆలోచనలు అయితే పూర్తిగా నెగిటివ్గా ఉంటాయి. కాబట్టి
ధనుస్సు రాశి వారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణాదుల్లో అయితే రవి గురుడు పూర్తిగా ఇబ్బందులు, చలానాలు. కొంతమందికి అయితే కనుక స్థలాలు ఉంటాయి, భూములు ఉంటాయి, ప్లస్ గృహాలు ఉంటాయి. వాటికి సంబంధించినటువంటివి పూర్తిగా చలానాలు ఎక్కువ కట్టే పరిస్థితి. ప్రాపర్టీ ట్యాక్స్లు కావచ్చు, లేకపోతే వాహనాలు, ప్రయాణాలు చేస్తూ ఉంటారు, మధ్యలో ఎవరో ఆపుతారు. ఎప్పుడో సంవత్సరం క్రితం నుంచి కట్టాల్సినవి 20,000 30,000 బ్యాలెన్స్లు ఎప్పుడు పడతాయో వాళ్ళకి తెలియదు. అట్లా ధన నష్టం అనేది బాగా జరుగుతూ ఉంటుంది. అర్ధాష్టమ శని ఏం చేస్తాడంటే ఇవే చేస్తూ ఉంటాడు. ఇక ఉద్యోగంలో, వృత్తిలో పూర్తిగా నెగిటివ్గా. ఎక్కడయ్యా వీరికి బాగుండేదంటే రాహుగ్రహం ఒక్కటే కొంచెం అనుకూలం. ఆగస్టు 2 వరకే. ఆగస్టు 2 తర్వాత రాహు కుజ నక్షత్రంలోకి వచ్చినప్పుడు అసలు వీరు తీసుకునే నిర్ణయాలు వివాహపరమైన సంబంధ విషయాలలో వీరికి అసలు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇక్కడ వారి యొక్క జన్మజాతకమే వీరికి శ్రీరామ రక్ష. అప్పుడు ఏం చేయాలి? సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించిన పూజలు, అభిషేకాదులు చేసుకుంటూ ఆయన యొక్క స్ఫురణను వీరు ఇదిగా తీసుకోవాలి, ఎసెట్గా తీసుకోవాలి. లేకపోతే భూ సంబంధిత విషయాలలో కూడా వీరికి కాస్త ఇబ్బందులు ఎదురవుతాయమ్మ. ఎందుకంటే అమ్మ, కుజుడు యొక్క వీక్షణ అంత మంచిది కాదు. కానీ వీరికి కుజుడు మంచివాడు కాబట్టి కొంతవరకు న్యాయమే చేస్తాడు. ఏది? వ్యాపార విషయంలో, వివాహ విషయంలో. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన విషయం అయితే వీరికి ఉంటుందమ్మా. గురుగారు, ధనుసు రాశి వారు మరిన్ని అనుకూలమైన ఫలితాల కోసం ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి? ఏం లేదమ్మా, హనుమంతుడి చుట్టూ ప్రదక్షిణాలు చేయడం ఒక్కటే వీరికి శ్రీరామ రక్ష. ప్లస్ రవి గురులు ఉన్నారు కాబట్టి ప్రతి ఆదివారము, ప్రతి గురువారం ఈ 2 నియమాలు పాటిస్తూ ఈశ్వరాభిషేకం చేసుకుంటూ ఆదిత్య హృదయం చదివేటప్పుడు వీరి యొక్క ఆరోగ్యము, వ్యాపారము, ఉద్యోగము ఇక్కడెక్కడా తేడా రాకుండా, ఎటువంటి గృహ సంబంధిత ఇబ్బందులు కలగకుండా, వచ్చే ధనము తక్కువ వచ్చిన పర్వాలా, ఫ్లోటింగ్ ఎక్కువ కావద్దు, రుణ సమస్యలు ఎక్కువ రావద్దు, ఇట్లా మనసులో చెప్పుకుంటూ వీరు జాగ్రత్త పడాలి. శుక్రబలము కూడా పూర్తిగా నశిస్తుంది కాబట్టి నవగ్రహ స్తోత్రాలు సూర్యుడికి 6 సార్లు, చంద్రుడికి 10 సార్లు, కుజుడికి 7 సార్లు ఇట్లా చదువుకుంటూ నవగ్రహ అనుగ్రహం కోసం పాకులాడాలి. రుద్రాభిషేకం మస్ట్ అండ్ షుడ్గా చేసుకోవడం ద్వారా ధనము ఖర్చు ఆగుతుంది. ధనము లేనిపోని ప్రమాదాలకి, లేనిపోని ఇబ్బందులకి పోకుండా మనల్ని మనం కాపాడుకోవడానికి ఈశ్వరాభిషేకం మనల్ని రక్షిస్తుంది అన్నమాట ధనుస్సు రాశి వారిని. ధన్యవాదాలు గురుగారు. శుభమస్తు.